విషయాలలో నలిగిపోతూ ఉంటాం. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం నలిగిపోతూ ఉంటాం. నిజంగా అనేకమైనటువంటి శ్రమలు మనకి వస్తూ ఉంటాయి. స్నేహితులు బట్టి, స్నేహితులు మాట్లాడే మాటలు బట్టి, కుటుంబస్తులు మాట్లాడే మాటలు బట్టి మనం నలిగిపోతూ ఉంటాం, వేదనలోకి వెళ్ళిపోతుంటాం. ఆ మాటలు అంటున్నప్పుడు ఇంకెందుకు బ్రతకడం అన్నట్టు ప్రియమైన వాళ్ళరా అనిపిస్తున్నటువంటి మాటలు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు చూసారా? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఇదిగో నలిగిన వారికి మహాదుర్గమైపోతానంటున్నాడు. ఆయన మహాదుర్గముగా ఆయన నిలబడతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఒంటరి జీవితాలలో, ఈ మహాపట్టణంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో విరిగిన నలిగిన వారికి నేను ఆసనుడు అంటున్నాడు. ఇదిగో మహాదుర్గముగా నేను నిలబడిపోతానంటున్నాడు. ఆయన మహాదుర్గముగా నిలబడతానంటున్నాడు. చూసారు, దేవుని పిల్లల ఎడల దేవుడు ఎంత గొప్పగా ఆయన సహాయకుడుగా నిలబడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ప్రియమైన వల్ల యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం. ప్రియమైన వల్ల 57వ అధ్యాయము ఆయన రాస్తున్నటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం చూడండి. 15వ వచనం నుంచి మహాగురుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసులైన వాడు ఇలాగ సేవించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడండి దేవుడు చూసారు. ఎవరి యొద్ద నివసిస్తూ ఉన్నాడంట ఆయన, ఎవరి దగ్గర ఉండిపోతున్నాడంట, ఎవరికి తోడుగా ఉంటున్నాడంట ఆయన, ఎవరిని బలపరుస్తున్నాడంట ఆయన. ఆలోచనలోకి వెళ్తే వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడండి ఆయన. దేవుడు ప్రియమైన వాళ్ళని చూసారా, తన పిల్లల్ని విడిచిపెట్టట్లేదండి ఆయన. తన పిల్లల్ని విడిచిపెట్టట్లేదు. వారి కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టట్లేదు. వారి కన్నీళ్ళతో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టట్లేదు. ప్రియమైన వాళ్ళ వారి కన్నీళ్ళతో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టట్లేదు. వారి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టట్లేదు. అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవుడు రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఇదిగో వినయము గల వారిని, ఇదిగో నలిగిపోయినటువంటి వారిని ఆయన మహాదుర్గముగా నిలబడిపోతున్నాడు. ఆయన మహాదుర్గముగా నిలబడిపోతున్నాడు. నలిగిన మనసు గల వారికి ప్రేమైన వాళ్ళ ఇదిగో ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఇదిగో నలిగినటువంటి మనసు గల వారిని ఆయన ఆసనుడైపోతున్నాడు. నలిగిన వారి యొక్క ప్రాణములు ఆయన కాపాడుతూ ఉన్నాడు. వారి ప్రాణములు కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ నిజంగా మన యొక్క పరిస్థితులు ఆలోచన చేస్తే ఒక్కొక్క సమయంలో మనం కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుడు ప్రేమైన వాళ్ళ కృంగిన వారి జీవితాలను ఏం చేస్తున్నాడండి? బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా యోగు గురించి మనకు తెలుసు. ప్రేమైన వాళ్ళ యోగు గురించి మనకు తెలుసు. యోగు నిజంగా ఎంతో ఉన్నతమైన బ్రతికినటువంటి వాడు. యోగు ఎంతో గొప్ప ఆశ ఉంది ఆయనకి. ప్రేమైన వలన దేవుని కొరకు భయభక్తులు కలిగి సాగిపోతున్నాడు. దేవుని కొరకు భయభక్తులు కలిగి ఎంతో గొప్పగా ఉన్నతంగా దేవుని సాగిపోతున్నటువంటి ఆయన జీవితంలో శోధకుడు వచ్చేసాడు. ప్రేమైన వలన శోధకుడు వచ్చాడు. శోధకుడు వచ్చి అనేక విధాలుగా శోధిస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి బిడ్డలు 10 మందిని ఒకేసారి ప్రేమైన వలన చనిపోయిన వార్తలు విన్నాడు యోగు. 10 మంది ఆ వార్త విన్నాడు. అంత పరిశ్రమంతా పోయింది. ఆ 5 వార్తలు విన్నాడు. కానీ ప్రేమైన వలన దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి నేను దిగంబరి వచ్చాను, మరలా దిగంబరినై మరలా వెళ్ళిపోతాను. ఆయన నామానికే మహిమ అనుకున్నాడు. ఇదిగో దేవుడు నన్ను కలుగు చేశాడు, దేవుడు నన్ను సృష్టించాడు అని కృంగిపోకుండా, ఆ స్నేహితులు ఎన్ని మాటలన్నా కృంగిపోకుండా ప్రేమైన వాళ్ళరా దేవుడు నన్ను లేవనెత్తుతాడని, దేవుడు నాకు బలాన్ని ఇస్తాడని, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడని దేవుడు ఎంతో నిరీక్షణ కలిగి ప్రేమైన వాళ్ళరా ఆయన ఎంతో గొప్పగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. అటువంటి సమయంలో దేవుడు ఆయన కృంగినటువంటి జీవితాలను ప్రేమిన వలన ఆయన బలాన్నిచ్చి, ఆయన ప్రేమిన ఉన్నతమైన వాక్కులనిచ్చి ఆయన బలపరుస్తూ ఉన్నాడు యోగు. అదే విధంగా ప్రేమిన వలన మన కృంగినటువంటి ఆయన జీవితాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఆయన బలపరిచాడు. ప్రేమిన వలన ఆయన బలపరిచాడు. చూసారా, ఆయన శ్రమలలో తోడైన దేవుడు అండి మన దేవుడు. మన శ్రమలలో ఆయన తోడైన వాడు, మనల్ని కాపాడుతున్నవాడు. విరిగిన నలిగిన వారికి
వారితో ఉండిపోవాలని ప్రియమైన వాళ్ళరా నిత్యము ఆయన ఎంతో ప్రేమతో వారిని కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా వారిని కాపాడుతున్నాడు. చూసారా దేవుని యొక్క మాటలు ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్ప ఆలోచనలోకి వెళ్తే నిజంగా దేవుడు రాయించినటువంటి మాటలు మనల్ని బలపరిచే మాటలు అంటే మనల్ని బలపరిచే మాటలు మన బ్రతుకులను బలపరిచే మాటలు ప్రియమైన వాళ్ళరా. చూడండి 51వ కీర్తన 51వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయం ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి 51వ అధ్యాయము ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అంటున్నాడు. ఒకవేళ మన యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళలేక మనం కృంగిపోతున్నామేమో, మన కుటుంబంలో సమస్యలు బట్టి మనము కృంగిపోతున్నామేమో, మనకు ఆరోగ్య పరిస్థితులు బట్టి మనం కృంగిపోతున్నామేమో, మన కుటుంబంలో ఉన్నతమైన సమస్యలు బట్టి మనం కృంగిపోతున్నామేమో. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, సజీవుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, మనం పూజిస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కృంగిన వాడు త్వరగా విడుదల పొందును అంటున్నాడు. ఎవరైతే కృంగిపోయి నిజంగా బ్రతుకుతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా విశ్వాస యాత్రలో ఇదిగో దేవుడు కొరకు బ్రతుకుతున్నప్పుడు వచ్చినటువంటి కష్టాల బట్టి కృంగిపోతూ ఉంటే ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాటలు నీకు విడుదల దేవుడు కలుగు చేస్తున్నాడు అని చెప్తున్నటువంటి మాటలు అంటే చూసారు ఎంత గొప్ప దేవుడి మాటలు మనం కలిగి ఉన్నామో చూడండి. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామో చూడండి. ఒక్క మాట చూద్దాం. 145వ కీర్తన 145వ కీర్తన ప్రియమైన వాళ్ళరా 145వ కీర్తన 14వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి 14వ వచనం 145వ కీర్తన 14వ వచనం యెహోవా పడిపోయి వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడంట. చూసారా మన దేవుడు ప్రేమిన వాళ్ళరా కృంగిపోతున్నామేమో, కృంగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట లేవనెత్తుతున్నాడు. ప్రేమిన వాళ్ళరా హిజ్కియా గారు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. హిజ్కియా ప్రేమిన వాళ్ళరా హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తున్నాడు దేవుని యొక్క జనాంగాన్ని. అయితే ఆయన ఒక సమాచారాన్ని ఆ దేశ ప్రజలకు వినిపింపచేశాడు. ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా ఇది ఒక పస్కా పండుగను ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని వర్తమానం పంపించారు. హిజ్కియా రాజు వర్తమానం పంపించినప్పుడు ప్రియమైన వాళ్ళరా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా వస్తూ ఉన్నారు అన్న ఆలోచన ఒక్క మాట చూద్దాం. చూడండి నిజంగా దినవృత్తాంత గ్రంథం ప్రియమైన వాళ్ళరా 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత 30వ అధ్యాయము ఒక మాట చూద్దాం. చూడండి 30వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుకుంటూ వెళ్దామా. మొదటి నుంచి మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావాల్సినది ఇశ్రాయేలులందరికీ యూదావారందరికీ వర్తమానమును ఎఫ్రాయిములందరికీ మనష్షే వారికి పత్రికలను పంపెను. ప్రియమైన వాళ్ళరా పస్కా పండుగ గురించి మనకు అందరికీ తెలుసు. ఎక్కడికి రావాలని ఆజ్ఞించాడంటే యెహోవా మందిరానికి రావాలి. యెహోవా మందిరానికి రావాలి. యెహోవా మందిరంలో ఏం జరుగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వలన ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయన యొక్క పాదాల చెంత ప్రార్థన చేశారో వారి ప్రార్థన మనల్ని ఆలకిస్తామని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఇదిగో దేవుని యొక్క జనాంగమంతా ఇశ్రాయేలు జనాంగమంతా యెహోవా మందిరానికి రావాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి అని సెలవిచ్చినప్పుడు ప్రేమిన వలన 11వ వచనం ఒక్కసారి చూద్దామా. 11వ వచనం అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో చూద్దాం. చూడండి ఆయనను ఆసేరు మనష్షే జెబూలూను దేశము వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చి ఎలా వస్తున్నారంట ఆ ప్రజలు ఎలా వస్తున్నారన్న ఆలోచనలోకి వెళ్తే కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వస్తూ ఉన్నారు, దేవాలయానికి వస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా కృంగిన మనస్సుతో దేవాలయానికి వస్తూ ఉన్నారండి. కృంగిన మనస్సుతో దేవాలయానికి వస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నాము అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాము అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుడు నా మొర వింటాడండి. దేవుడు నా మొర వింటాడు. నా యొక్క జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నా కుటుంబంలో అటువంటి సమస్యను ఆయన దూరం చేస్తాడు.
నా కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితిని ఆయన దూరం చేస్తాడు. ఇదిగో నా ఇబ్బందులలో నుంచి నా దేవుడు నన్ను బలపరుస్తాడని దేవుని యొక్క సన్నిధికి వస్తాము. దేవుడు నా మొరవింటాడని ఆయన సన్నిధికి వస్తాము. ప్రేమిన వల్ల ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు చూస్తామండి. అక్కడ చూడండి 18 వచ్చేటప్పటికి ఎఫ్రాయిము, మనస్సే, ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి తమను తాము ప్రతిష్ఠించుకుంటే విధివిరుద్ధముగాను పస్కారము చెప్పగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకుని తాను పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాకని ప్రార్థన చేయగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులు స్వస్థపరిచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహుగా సంతోషభరితులైరి. ప్రేమిన వలన అక్కడ రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే యెరూషలేము మందిరానికి, ఆ యొక్క దేవాలయానికి ఎందుకు వస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే కృంగిన మనసుతో, ప్రేమిన వలన కృంగిన మనసుతో దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి వచ్చారు. దేవుని యొక్క జనాంగం. హిజ్కియా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థన మామూలు దేవుడు ఆలకించి ఎవరైతే కృంగిని నిజంగా నలిగిపోయి వేదనతో దేవుని యొక్క సన్నిధికి వచ్చారో వారిని దేవుడు ప్రేమిన వలన నిజంగా ఎంతో గొప్పగా ఆయన స్వస్థపరిచాడు. ఆనందభరితులై పస్కా పండుగను ఆచరించారు ప్రేమిన వలన. చూసారా, నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సమయంలో దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ప్రేమిన వలన దేవుడు తప్పక మన వేదన వింటాడు, మన యొక్క బాధలు వింటాడు, మన కష్టాలు వింటాడు. దేవుడు నేను విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి అని. కానీ ప్రేమిన వలన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నలిగిన వారికి ఆయన ఎలా ఉన్నాడంట? ఆసన్నుడు. ఎప్పుడైతే నలిగిన హృదయంతో దేవుని యొక్క పాదాల చెంతకు వస్తామో దేవుడు వారి యొక్క మనసును ఆలకిస్తూ ఉన్నాడండి. వారిని విడిచిపెట్టట్లేదు, వారిని గొప్ప చేస్తూ ఉన్నాడు, వారిని రక్షిస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతున్నాడు, వారి కుటుంబాలను వర్ధిలింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒకవేళ మన విశ్వాస యాత్రలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి మనం నలిగిపోతున్నామేమో, నిజంగా మన యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి మనం కుమిలిపోతున్నామేమో, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో దేవుడు నీకు ఆసన్నుడు. దేవుడు నేను స్వస్థపరుస్తాడు. దేవుడు నేను బాగు చేస్తాడు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన దేవుడు నీకు ఆసన్నుడు అయిపోయినాడు కనుక